స్టెమ్ సెల్ థెరపీ ఫర్ నీ పెయిన్స్. చాలామంది ఇప్పుడు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఓపీలో, ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా? నేను మీ డాక్టర్ హరీష్ కట్టముడి, కన్సల్టెంట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. చాలామంది ఓపీకి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మోకాళ్ళ ఆపరేషన్ కాకుండా దీని నొప్పులు తగ్గడానికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళే అడుగుతారు. పిఆర్పి ట్రీట్మెంట్ గురించి కానీ, స్టెమ్ సెల్ థెరపీ గురించి కానీ వాళ్ళే అడుగుతారు. ఇది చేయించుకుంటే నాకు ఉపయోగం ఉంటుందా లేదా? డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీ మోకాళ్ళ నొప్పులకి ఎక్స్రే తీసిన తర్వాత, వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ తర్వాత అది ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్, డెఫినెట్లీ యూ క్యాన్ గో ఫర్ స్టెమ్ సెల్ థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ ఫర్ యువర్ నీ పెయిన్స్. అదే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి మీకు ఈ పిఆర్పి థెరపీలు కానీ, ఈ స్టెమ్ సెల్ థెరపీలు కానీ పనిచేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో కూడా చాలామంది అడుగుతారు, కంపల్సరీ నాకు 100% గ్యారెంటీ ఉంటుందా, నీ పెయిన్స్ తగ్గుతుందా అనేది. డెఫినెట్లీ ఇది 100% గ్యారెంటీ అనేది ఎవరు ఇవ్వరండి. మనం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చేసుకోవడం వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మన బ్లడ్డే తీసి సెంట్రిఫ్యూజ్ చేసి ఆ స్టెమ్ సెల్స్ మన మోకాల్లోకి ఎక్కిస్తాం కాబట్టి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో లేదంటే వీక్గా ఉందో ఈ పిఆర్పి వల్ల అక్కడ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ స్టడీస్ మనకి చెప్పేది అది. సో డెఫినెట్లీ దానివల్ల మనకి అడ్వాంటేజెసే ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉంటే కనుక. కాకపోతే దీనివల్ల కంప్లీట్గా మనం అరుగుదల ఆపేసి మనకి సర్జరీ స్టేజ్కి వెళ్ళకుండా చేయగలం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పిఆర్పి తీసుకున్న తర్వాత ఆ కార్టిలేజ్ సప్లిమెంట్స్, గ్లూకోజమిన్ ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ, లేదంటే ఫిజియోథెరపీ, ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కానివ్వండి, లేదంటే మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడకుండా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి, డెఫినెట్గా మనం ఆ నీ సర్జరీ అనేది ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ అండ్ పిఆర్పి థెరపీ ఆర్ అడ్వైజబుల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్.